ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలా కొంచెం పైన ఇంకా కొంచెం పైన ఎల్లప్పుడూ ఆనందించుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చాలండి. దేవుని చిత్తం బైబిల్ చెబుతుందండి. దేవుని చిత్తం అంటే ఏంటో ఇంకెవరు చెప్పడానికి వీలు లేదు. బైబిలే చాలా స్పష్టంగా దేవుని చిత్తం అంటే ఏంటి అని చెబుతా ఉంది. ఏంటి దేవుని చిత్తం అని బైబిల్ చెబుతా ఉంది అని అంటే 3 విషయాలు చేయడం దేవుని చిత్తం అంట. ఒకటి, ఎప్పుడూ సంతోషంగా ఉండడం, ఆగకుండా ప్రార్థన చేయడం. ఆ తర్వాత ప్రతి దాంట్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇదే దేవుని చిత్తం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇంజనీర్ అవడం దేవుని చిత్తమా, డాక్టర్ అవడం దేవుని చిత్తమా, ఈ ఊళ్ళో ఉండడం దేవుని చిత్తమా, ఆ ఊళ్ళో ఉండడం దేవుని చిత్తమా, ఆ వ్యాపారం దేవుని చిత్తమా, ఈ వ్యాపారం దేవుని చిత్తమా. బైబిల్ చెప్పే చిత్తమే వేరు, మనం చేసేదే వేరు. ఉదయకాలం మనం 2వ నియమంలో చూసాం. బైబిల్ ఏం చెబితే అది మాత్రమే చేయాలి. బైబిల్ ఏం చెబితే అది మాత్రమే చేయాలి తప్ప ఇక మళ్ళీ దానికి అదనంగా మనం ఇంకేదో కలపాల్సిన అవసరం లేదు అనే మాటని మనం చూడడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం. కాబట్టి ఆ బైబిల్ ప్రత్యేకంగా అంటే చాలా దేవుని చిత్తాలు చెప్తే దాంట్లో 3 ప్రాముఖ్యమైనవి. దాంట్లో మధ్యలోది ఆగకుండా ప్రార్థన చేయడం. ఈ ఆగకుండా ప్రార్థన చేయడము ఎందుకు అవసరము? వై షుడ్ వి ప్రే? ఎందుకు ఆగకుండా మనం ప్రార్థన చేయాలి అనేది దూకిగా దేవుని యొక్క వాక్యం నుంచి ముందు పెట్టడానికి మైకులు కూడా బ్రేక్ తీసుకుంటాను. ఇక్కడ దేవుడు మనలను దేవుడు మనల్ని రక్షించిన తర్వాత చాలాసార్లు ఈ తప్పు అవగాహన ఉంటుంది మనకి. ఏంటి అని అంటే రక్షణ అని అంటే దేవుడిని ఏదో ఒకసారి కలవాలి, ఆయన మనకి రక్షణ అనేది ఇస్తాడు, అది తీసుకొని మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటాం. ఇది రక్షణ కాదు. రక్షణ అని అంటే ఒక క్షణంలో ఏదో ఆయన కలిసేసాము, ఆయనను ముట్టాము, ఆయన తెలుసుకున్నాము, అడిగాము, ఆయన పాపాలు క్షమించాడు, ఇక ఆయన వదిలేసి వెళ్ళిపోవడం ఇది రక్షణ కాదు. రక్షణ అని అంటే ఆయన దగ్గరికి వచ్చి రక్షించబడి పాప క్షమాపణ పొందిన తర్వాత ఇక మీదట ఆయనతోనే ఉండడం. ఇదండి రక్షణ అంటే. రక్షణ అని అంటే ఏదో ఒక క్షణాన జరిగేది కాదు, జీవితకాల సంబంధము అని గుర్తుపెట్టుకోవాలి. Salvation is not a one-time event, it is a relationship. ఆయనతో ఒక ఎడతెగని అంతులేని ఒక సంబంధాన్ని ఆరంభించడం. పెళ్లి అనేది ఎట్లయితే పెళ్లి సహజంగా ఎన్ని గంటలు జరుగుతుందండి? 2, నాలాంటి ఫాస్ట్ అయితే 3. సరే, ఇప్పుడు ఒకవేళ ఆలోచించండి, చాలా వైభవంగా భోజనాలు అంతా పెట్టారు, రిసెప్షన్ అంతా అయిపోయింది, 3 గంటలకు పెళ్లి జరిగింది, వీళ్ళిద్దరు ప్రమాణాలు చేశారు, ప్రమాణాలు చేసి అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఈ పెళ్లి కూడా అన్నాడు, అయిపోయిందిగా మన ఇద్దరు పెళ్లి, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నేను మా ఇంటికి వెళ్ళిపోతా అన్నాడు. ఆమె ఏమంటుంది? నీకేమన్నా లూజ్ ముందా ఏంటి? పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తాం, మరి అది వదిలిపెట్టాను ఏంటి? పెళ్లి అయిన తర్వాత నా ఇంటికి పోమంటావు, నువ్వు నీ ఇంటికి పోతా అంటాడు. పెళ్లి జరిగేది 3 గంటలే. కానీ
ఆ 3 గంటల్లో ఏం జరుగుతుంది అని అంటే, ఇక మీదట ఈ రోజు నుంచి నువ్వు నేను జీవితాంతం కలిసి ఉంటాం. ఇదండి పెళ్లి అర్థం కదా. అట్లానే రక్షణ అర్థం కూడా ఏంటి అని అంటే, ప్రభుని కలవడం, కలిసిన తర్వాత ఇక మీదట ఈ జీవితం నిత్యత్వం నీకోసమే, నీతోనే బతికేస్తా, ప్రభుతో పాటే ఉండిపోతాను అని చెప్పి ఆయన కొరకు బ్రతకడమే. అయితే దీనికి ఒక పెద్ద సమస్య ఉంది. యేసు ప్రభుతో పాటు నడవడం అంత ఈజీ కాదు. జక్కయ్య ఇంటికి యేసు ప్రభువారు వెళ్తున్నప్పుడు లూకా సువార్త 19లో ఈయన వస్తున్నారు, కానీ అందరూ సంగతులు జరిగిన పాపింటికి వెళ్తున్నాడు. అందరూ అంటున్నారు, అక్కడికి ఎందుకు పోతున్నావు, ఈయన ఎందుకు ఆ ఇంటికి పోతున్నాడు అంటున్నాడే తప్ప ఏ ఒక్కడు మా ఇంటికి రాని మాత్రం అనలేదు. కదా విచిత్రం కదా. ఆ ఇంటికి ఎందుకు పోతున్నావు అని అడుగుతున్నారు, కానీ మా ఇంటికి రాని ఎవడం లేదా. ఎందుకు అని అంటే, యేసు ప్రభు మన ఇంటికి వస్తే అంత ఈజీగా ఉండదు. ఆయనని మనం ఇష్టపడలేము. ఆయన మనకి సెట్ అవ్వడు. మనకి నచ్చేది ఆయనకి నచ్చదు. మనం ఏదైతే చేస్తామో అది ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఆయన మనకి నచ్చదు. మనందరం ఒక పేరు ఉంది. ఆ పేరు చదువుదామా? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. కొండెగాండ్రులు, అపవాదకులను, దేవద్వేషులు. ఏం పేరంట? దేవద్వేషులు. మనందరం ఎవరము అని అంటే, దేవుణ్ణి ద్వేషించేవారు. మనకి ఆయన నచ్చడు. బహుశా ఈ మాట వింటుంటే మీకు అనొచ్చు, అదేంటన్నా అంత పెద్ద మాట చేశారు, మాకు దేవుడు నచ్చడా అని నేను చెప్పే మాట కాదు, బయట చెప్పే మాట. సరే, ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతాము. మనం అందరం ఒకే క్లాస్లో స్కూల్ పిల్లలు అనుకుందాం. మనకి ఫస్ట్ క్లాసు మ్యాథమెటిక్స్ లెక్కల సార్ గారు వచ్చారు. నా నాటోడు కలెక్టర్స్ వేసుకొని వచ్చాడు. ఎలా కలెక్టర్స్ వేసుకొని వచ్చావు అన్నాడు లెక్కల సార్. నేను అన్నా, తోరగొడుతుంది సార్, అందుకే ఒకరోజు కలెక్టర్స్ వేసుకొని వచ్చాను అంటే, కర్ర తీసుకొని ఒళ్ళు మోనో చేసేసాడు. ఎలా నీకు బోర్ కొడుతుందా, మర్యాదకు యూనిఫామ్ వేసుకొని రావాలా అని తాట తీశాడు. హోంవర్క్ చేశారా అని అంటే, సార్ హోంవర్క్ పిల్లల్ని టార్చర్ పెట్టడం సార్, నేను చేయలేదు సార్, నాకు నచ్చదు సార్ అని అన్నా. మళ్ళీ 2వ రోజు వేసాడు. ఇక ఆయన పాఠం చెప్తుంటే నేను అల్లరి చేస్తుంటే, మళ్ళీ అల్లరి ఎందుకు చేస్తున్నారు అంటే, కోరగొడుతుంది సార్ మీ పాఠం, అందుకే అల్లరి చేస్తాను. ఇక ఆ రోజు ఇంకా మసాలా దోశ వేసేసాడు. అయిపోయింది. రెండో క్లాస్ సైన్స్ టీచర్ వచ్చాను. ఎలా కలర్స్ వేసుకున్నా అంటే, కోరగొట్టింది మేడం అందుకే వేసుకున్నా. పర్వాలేదు అప్పుడప్పుడు వేసుకో అన్నది. హోంవర్క్ చేశారా అని అంటే, లేదు మేడం. ఎందుకు అని అంటే, ఏం చేస్తాం మేడం? అవునా, సర్లే వద్దులే, నీ కష్టమైతే చేయబాకలే అని. పాఠం చెప్తుంటే అల్లం చేస్తే, ఇష్టం లేకుండా నెమ్మదిగా అల్లం చేసుకో, ఎందుకంటే నేను గట్టి మాట్లాడుతున్నావు అని అంది. స్కూల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఒక ఆయన వచ్చి, మీకు ఒక ఇంటర్వ్యూ తీసుకొచ్చా అంటే, చెప్పండి అంటే, ఈ స్కూల్ పేరేంటి? పలానా. మీకు లెక్కల టీచర్ ఇష్టమా, సైన్స్ టీచర్ ఇష్టమా అని అడిగారు. ఇప్పుడు మీరు చెప్పాలి. మీరు నా బిడ్డలో చదివారా? మనందరికీ సైన్స్ టీచర్ ఇష్టం. ఎందుకు? ఏం చేసినా ఏమన్ను. ఇప్పుడు ఈ జర్నలిస్టు ఇంకో ప్రశ్న కూడా అడిగాడు. ఏమంటాడు తెలుసా? వీళ్ళిద్దరిలో నీ భవిష్యత్తుకి మంచి టీచర్ ఎవరు అని అడిగాడు. ఇప్పుడు చెప్పండి. అసలు నా స్కూల్లో మ్యాథ్స్ టీచర్ భవిష్యత్తుకి ఉపయోగం, కానీ ఆమె ఇష్టం లేదట. సైన్స్ టీచరు మనల్ని చెడగొడుతుంది, కానీ ఆమె ఇష్టం అంట. ఇప్పుడు అర్థమైందా? దేవద్వేషకులు ఎందుకో? మనం చేసే పాపానికి దేవుడు అడ్డు, వద్దంటాడు, చేయొద్దంటాడు. అసలు యేసుప్రభు ప్రపంచానికి ఎందుకు నచ్చడో చెప్పిన మాట చెప్పదు కదా. ప్రపంచానికి యేసుప్రభు ఎందుకు నచ్చడు అని అంటే, యేసుప్రభుతో ప్రపంచానికి ప్రాబ్లమే లేదు. ఒక హైందవ సహోదరుని పట్టుకొని, సార్ యేసుప్రభు గురించి మీ అభిప్రాయం ఏంటి అని అంటే, ఆయన అవతార పురుషుడు అండి, ఆయన సద్గురువు అండి, ఆయన మంచి ఆయన అండి, ఆయన సత్పురుషుడు అండి అని అంటారు. ఆయన బోధనలు కొన్ని బాగుంటాయండి అని అంటారు. మహమ్మదీలు పట్టుకొని, సార్ యేసుప్రభు గురించి మీ అభిప్రాయం ఏంటి అని అంటే, వాళ్ళనే మాట, ఆయన పైగంబర్ అండి, ఆయన ప్రవక్త అండి, ఆయన పాపం లేనాడండి, కన్యాగర్భాన్ని జన్మించాడండి, వేగారుడే మళ్ళీ వస్తాడండి, ఆయన చచ్చిపోయిన తిరిగి లేపాడండి. ఇవన్నీ మహమ్మదీలు ఖురాన్లో నుంచే చెబుతారు.
ఒక హేతువాది ఒక నాస్తికుడిని పట్టుకొని సార్ యేసు ప్రభు గురించి మీ అభిప్రాయం ఏంటి అని అంటే వాళ్ళు అంటారు ఆయన చాలా మంచి ఆయన సార్, ఆదర్శనీయమైన వ్యక్తి సార్, ఆయన మాటలు ఆయన జీవితం బాలే. వీళ్ళందరికీ యేసు ప్రభుతో ప్రాబ్లమే లేదు. వీళ్ళు ముగ్గురు గదిలో కూర్చోబెట్టుకొని యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఆయన నమ్ముకోకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఆయన్నే నమ్ముకోవాలి, ఆయన వెనకాలే నడవాలంటే వీళ్ళు ముగ్గురే కర్రలు పట్టుకొని వెనకాల ఉంటారు. అదేంటి సార్ ఇప్పటివరకు యేసు ప్రభు ఇష్టం అన్నారు అని అంటే వాళ్ళకి గట్టిగా అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా? ఎందుకు యేసు ప్రభు నచ్చదు తెలుసా? యేసు ప్రభు పాపం చేయొద్దు అంటాడు. సింపుల్ అండి, యేసు ప్రభు పాపం చేయొద్దు అంటాడు, అందుకే నచ్చడు. ఒకవేళ కనుక యేసు ప్రభు తాగంటే విచారం చేసుకుని అబద్ధాలు ఆడుకోండి నో ప్రాబ్లం అంటే ఇప్పుడు భారతదేశంలో ఆయన వేయడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఇదే ప్రాబ్లం ఉండింది. మోషే సీనాయి పర్వతం ఎక్కి మాట్లాడి ముందుకెళ్తారు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మొదట ఎక్కడికి వెళ్ళారు? బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేశారు? అయ్యో, ఐగుప్తు దేశం బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ప్రయాణం చేశారు? ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళారండి? ఓహో, నేను ఒక ప్రశ్న అడుగుతానంటే ఇస్తుంటాను అనుకున్నారు కదా. సరే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పింది ఏంటి అంటే మీరు 3 దినాలు ప్రయాణం చేసి సీనాయి పర్వతానికి రావాలి, అక్కడ నన్ను ఆరాధించాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ముందు సీనాయికి వచ్చి సీనాయి దగ్గర నుంచి కానానికి వెళ్ళారు. ఒకవేళ వాళ్ళు కానానికే వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఎర్ర సముద్రం దాటాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోవడం చెప్తారు. వాళ్ళు కానానికి వెళ్ళడానికి ఎర్ర సముద్రం దాటన అవసరం లేదు. సీనాయికి వెళ్ళడానికి ఎర్ర సముద్రం దాటాలి. ఎర్ర సముద్రం దాటేందుకు అవసరం లేదు అని అంటే యాకోబు కానాన్లో ఉన్నాడు, యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. అన్నల్ని పంపించాడు కానాన్ నుంచి ఐగుప్తుకి. వాళ్ళు దేని మీద వచ్చారు? గాడిదల మీద వచ్చారు. వెరీ గుడ్, గాడిదల మీద వచ్చారు. అంటే సముద్రం ఎర్ర సముద్రం దాటారా లేదా? సో ఎర్ర సముద్రం దాటన అవసరం లేదు కానానికి వెళ్ళడానికి. కానీ సీనాయికి రావడానికి ఎర్ర సముద్రం దాటాలి. సరే, సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. మోషే గారు పైకి వెళ్ళాడు, ప్రభుత్వం మాట్లాడడానికి వెళ్ళాడు. వీళ్ళు టైం దొరికింది ఆయన పరిగెత్తుకుంటూ అహరోన్ దగ్గరికి వెళ్ళి సార్ మీ తమ్ముడు ఉన్నాడు సార్, బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు, ఆయన మహాకోపంగా ఉన్నాడు సార్. ఏంటి సార్ ఇంత స్ట్రిక్ట్, మాకు అసలు సెట్ కావట్లేదు. ఆయన సెట్ కావట్లేదు, ఆయన దేవుడు సెట్ కావట్లేదు. ఆయన దేవుడు మరీ స్ట్రిక్ట్ సార్. ఎంత స్ట్రిక్ట్ అయింది సార్, వాళ్ళ కొండ ముట్టుకుంటే సమయమంటున్నాడు అసలు. సార్ మోషే అహరోన్ గారు మీరు పెద్దోళ్ళండి, మీరు తెలివైన వాళ్ళండి, ఇట్లా ఎంతగా ఉన్న బిస్కెట్లు, మీరు పెద్దోళ్ళండి, మీరు తెలివైన వాళ్ళండి, మీరు ఎంతైనా జ్ఞానులండి, ఎంతైనా పదతో మాట్లాడేది మీరేనండి. ఆ మోషే ఏమో తిరగా పంపించాడు. ఈ దేవుడు మాకు నచ్చట్లేదు, ఈ మోషే మాకు నచ్చట్లేదు, మాకు ఒక పరిష్కారం ఇస్తారా? ఏమి నచ్చట్లేదయ్యా అని అంటే వీళ్ళిద్దరు చాలా స్ట్రిక్ట్ సార్, వీళ్ళిద్దరు నచ్చట్లేదు, మాకు పరిష్కారం ఇస్తారంటే అహరోన్ గారు ఎంత మంచి పరిష్కారం ఇచ్చారంటే సరే మీ బంగారు కమ్మీలు ఇవన్నీ తీసుకొని ఓ దూడను తయారు చేసి ఆ దూడను పెంచి ఈ ఐగుప్తు నుంచి బడి తెచ్చిన దేవతలు వీళ్ళే ఇవే అని చెప్పి ఈ దూడే అని చెప్పి ఆ దూడను పెడితే మీరు ఏం చేశారు తెలుసా? ఆ దూడ ముందే పాపం చేశారు, నోరు మూసుకొని చూస్తుంది. ఆ దూడ ముందే పాపం చేశారు, దూడ కదలకుండా నిలబడింది. దూడ ముందే పాపం చేశారు, పాపానికి అడ్డు రాకుండా దూడంది. వీళ్ళన్నారు సార్ ఇలాంటి ఇంజనీర్ ముందు ఎవరు లేదు సార్, వాళ్ళు ఎదుర్కొను మాకు ఇలాంటి దేవుడే కావాలి. ఎలాంటి దేవుడు కావాలి అంటే మా పాపానికి అడ్డు రాకూడదు, మేము పాపం చేసేటప్పుడు నోరు జరగకూడదు, మేము పాపం చేసేటప్పుడు కదలకూడదు, ఇలాంటి దేవుడే మాకు కావాలి అని వాళ్ళ మనస్సు. కాబట్టి మనం రక్షించబడిన తర్వాత కూడా మన నైజం ఏంటి అని అంటే మనం దేవుని దగ్గరికి రాబుద్ది కాదు, మనము దేవుని దగ్గరికి దేవునికి లోబడ బుద్ధి కాదు. కాబట్టి ఈ నైజాన్ని మనం ప్రతి దినం వస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూద్దారా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరు ఇంత వివేకులైతేరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా
పరిపూర్ణులగుదురా. ఎంత చక్కగా చెప్తా వచ్చున్నాడు అనంటే, మీరు రక్షించబడింది ఆత్మ ద్వారా, మీరు తిరిగి జన్మించింది ఆత్మ ద్వారా, దేవుణ్ణి మిమ్మల్ని కలిపింది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కార్యం జరిగి స్టార్టింగ్ ఏమో పరిశుద్ధాత్మ దేవుడు, కొన్ని రోజులు అయితే నా తీర్మానం, నేను చేస్తా వాళ్ళు రాశారు. ఇక్కడ కూడా ఎడతెక్క ప్రార్థన చేయుడి అన్నారు సార్. నేను చేస్తా ఏం పిచ్చి అని రాస్తున్నాడు పౌలు. మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఆత్మ మొదలు పెట్టిన కార్యం మీరెట్లా ముగిస్తారు? మీ వల్ల కాదు. ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు మొదలు పెట్టాడో, ఏదైతే దేవుడు మొదలు పెట్టాడో దాన్ని దేవుడే. అందుకే ఆ మాట చదువుదామా? రోమిలికి రాష్ట్ర పత్రిక 1:17 రోమిలికి రాష్ట్ర పత్రిక 1:17 ఇంకో రోమం 1:17 ఎందుకన్నా చాలండి. విశ్వాసం మూలంగా రక్షించబడతాం. దేని బట్టి జీవిస్తాం? విశ్వాసం మూలంగానే జీవిస్తాము. సొంత శక్తి కాదు. నీ ఆత్మీయ జీవితంలో నీ శక్తి పనిచేయదు. నీ శక్తి ఏం మాత్రం పనిచేయదని గుర్తుపెట్టుకో. రక్షించబడ్డానికి నీ శక్తి పనిచేయలేదు. ఆయన నిన్ను రక్షించాడు. పరిశుద్ధపరచబడ్డానికి కూడా నీ శక్తి పనిచేయదు. అందుకే ఆయన అంటున్నాడు, విశ్వాసం మూలముగా నీతిమంతుడు జీవిస్తాడు. ఇదే ఇంకా ముందుకెళ్ళి ఎబ్రిల్ రాష్ట్ర పత్రిక 3వ మనకు బాగా తెలుసుగా 12లో విశ్వాసాన్ని కర్త కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ, కర్త మాత్రం ఆయన, నువ్వు కొనసాగించుకోని చెప్పట్లేదు, ఆయనే కొనసాగిస్తాడట. మరి మీరు అనొచ్చు, అన్న మరి బైబిల్ చెప్తుందిగా, భయంతో వణుకుతో మీరు మీ సొంత రక్షణని కాపాడుకోండి. దాని తర్వాత వచ్చిన చాలాసార్లు దాంట్లో కనిపించాము. ఏంటి దాని తర్వాత వచ్చిన చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ చూద్దా. నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగచేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగచేయువాడు దేవుడే. రక్షించిన దేవుడే రక్షణ కొనసాగిస్తాడు. ఆత్మ ద్వారా ఆరంభించిన దేవుడు ఆత్మ ద్వారానే కొనసాగిస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. భయముతో రక్షణని భయంతో వణుకుతో రక్షణని కాపాడుకోండి అని రాసా. తర్వాత రాస్తున్నాడు, ఆ శక్తినిచ్చేది మళ్ళీ దేవుడే. అంటే దేవుడు ఆయనతో సంబంధం కలిగి బ్రతకడమే క్రైస్తవ జీవితం. ఆయనకు వేరుగా ఉంటే మనం ఏమీ చేయలేదు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలన్నా, రక్షణ కాపాడుకోవాలన్నా, పడిపోకుండా ఉండాలన్నా, పాపాన్ని జయించాలన్నా ఆయనతో సంబంధం కలిగి ఉండడం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆయనతో సంబంధం ఎట్లా కలిగి ఉండగలము అని అంటే, దేవుడికి ఒక మంచి అలవాటు. ఏం అలవాటు అని అంటే, ఆయన ఒకటి చూస్తే సహాయం చేస్తాడంట. ఏం చూస్తే సహాయం చేస్తాడు? ఆ మాట చూద్దాం, మీరే చెప్పాలి. ఏం చూసి సహాయం చేస్తాడు? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ ఏం చూసి సహాయం చేస్తాడు? అటువంటి సరే, ఏం చూసి సాయం చేస్తాడు? బలహీనతలు చూసి సాయం చేస్తాడు. నా వల్ల అవుతుందంటే చేసుకోరా అంటాడు. నేను ఒకరోజు ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ విమానాశ్రయంలో, ఆ ఎయిర్పోర్ట్లో ఓ పెద్ద ఆయన వాళ్ళ మనవడికి అన్నం పప్పు తినిపించాడు. తినిపించిన తర్వాత పాప ఆయన చెయ్యికి అన్నం పప్పు అయింది, కానీ చెయ్యి కడుక్కోవడానికి బాత్రూమ్కి వెళ్ళాడు. 5 నిమిషాలు ఆయన బయటకు రావట్లేదు. బయటకు రాకపోతే పెద్ద అయినా పాప ఇంటి బయటకు రావట్లేదు చూడడానికి లోపలికి వెళ్ళేటప్పటికి ఆయన నన్ను చూడగా నేను చేతి ఆయన పెట్టి నేను అక్కడ నాకు స్టోరీ అర్థమైంది. ఏంటి స్టోరీ అని అంటే, ఆడ వరుసగా 5 ట్యాప్లు ఉన్నాయి. అవన్నీ ఆటోమేటిక్ ట్యాప్లు.
అప్పుడు పెద్ద ఆయన కదా, ఆయనకి తెలియక ఆయన ఈ ఆటోమేటిక్ ట్యాప్లో నీళ్ళు ఎక్కడతాయో తెలియక ఆయన ట్యాప్లన్నింటినీ ముట్టుకున్నాడు. నాకంటే తెలుసు అంటే అన్ని ట్యాప్లకి పొక్కుంది. ఆయన ఒక్క చూసి ఏమండి ఏమన్నా కావాలంటే నాకేం కావాలా, నాకేం అవసరం లేదు. ఇంక ఇప్పుడు కనుక నేను కనుక ఇవి ఆటోమేటిక్ ట్యాప్ కలిసి ఇట్లా పెడితే నాకు తెలీదా అని అంటే నా పరువుగా పోయేది నాకు ఎందుకు వచ్చిందని పెట్టుకోవచ్చు. 5 నిమిషాలు అయిన తర్వాత పెద్ద ఆయన పాపం మళ్ళీ ఇంకోసారి పోదాం అని చెప్పి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే ఆయనకు అర్థమైంది, నాకు అర్థమైందని. ఆయన ఇంకా ఆయన ఏమో అడగలే, ఇంతకు ముందే నాకేం తక్కువ అన్నట్టు అన్నాడుగా, ఇప్పుడు ఇంకా ఆయన ఏమో అడుగుతా. ఇక నేనేదో అటు చూసి బయటకు వచ్చేది బాబు అన్నాడు. అమ్మ ఆయనకు వచ్చే బాబు అంటే చెప్పండి అన్నాడు. నీళ్ళు రావట్లేదు బాబు అన్నాడు. అంటే లేదు అంకుల్, ఇవి ఆటోమేటిక్ ట్యాప్స్ అంకుల్, ఇవి చూడండి ఎట్లా పనిచేస్తాయని. ట్యాప్ ఇట్లుంటే దాని కింద చేయించాలని కానీ నీళ్ళు పడుతుంది అంటే ఇట్లా పనిచేస్తాయంటే అవునా నాకు తెలియదు ఆయన అన్నాడు. సార్ నేను బయటకు వచ్చాను, బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఆయన ఇట్ట 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 వాళ్ళు ఆడుకుంటాడు అండి. ఆయనకి నేను ఎప్పుడు చెప్పేది తెలుసా, నాకు తెలియదు ఆయన అన్నప్పుడు చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎప్పుడు సాయం చేస్తాడు తెలుసా, నాకు రాజు నాయన అన్నప్పుడు చేస్తాడు, నాకు తెలియదు నాయన అన్నప్పుడు చేస్తాడు. మన బలహీనతల్ని చూసి నాకు వచ్చు, నాకు తెలుసు, నాకు రాదా అంటే చేసుకోపో అంటే. దేవుడు ఎప్పుడు బలవంత పెట్టాడు, సాతాను బలవంత పెట్టాడు అడుగుతాడు. దేవుడు ఎప్పుడు బలవంత పెట్టాడు. నువ్వు అనుమతిస్తే ఆయన కార్యాన్ని అధికంగా చేస్తాడు తప్ప ఆయన ఎప్పుడు బలవంత పెట్టాడు, సాధారణ బలవంత పెట్టాడు. కాబట్టి ఆయన నీకు సహాయం చేయాలి అని అంటే నీ బలహీనతని నువ్వు చూపించాలి. నువ్వు బలహీనుడు వారిని నమ్మాలి. నువ్వు బలహీనతని ఆయనకి చెప్పాలి. ఆయనకి ఇష్టం అండి, ఆ మనసు ఆయనకి ఇష్టం. దేవుని వాక్యము శక్తి కలిగి అదొక ట్రైన్ ఇంజన్ లాగా, ఎంత బరువు వేసినా లాగేస్తుంది ఇంజన్. ఆయన వాక్యము చాలా బలమైన శక్తి. కానీ ఒక ట్రైన్ ఇంజన్ ఉంది, ఒక రైల్వే ఇంజన్ ఉంది, చాలా శక్తిని ఎన్ని బోగీలు లాగుతుంది. అది మీ ఇంటికి రమ్మంటే వస్తుందా? ఎందుకు రాదు? డ్రైవర్ గారు మీ ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాడు, వస్తుందా? ఎందుకు రాదు? పట్టాలు లేవు. దానికి ఎంత బలం ఉన్నా కానీ రోడ్డు మీద పోదు, దానికి ఎంత బలం ఉన్నా కానీ నేల మీద పోదు. అది పోవాలి కదలాలి అంటే పట్టా వేయాలి. నీ ఇంటి వరకు పట్టా అయితే నీ ఇంటికి కూడా వస్తుంది. దేవుని వాక్యము అనే శక్తి ఒక ట్రైన్ ఇంజన్ లాంటిది. ప్రార్థన అనేది పట్టాలు లాంటిది. నువ్వు ఎక్కడ పట్టాలు వేస్తే ఆ శక్తి అక్కడ బయలుదేరుతుంది. ఒక విశ్వాసి ప్రార్థన చెయ్యనిది ఏది ఉండకూడదు. ఎందుకు అనంటే మనం దేవద్వేషులం అండి, మనం బలహీనం అండి, మనం ఏమేం చేయలేని వారు. మన గురించి చెప్తున్నాడు, మనం ఎంత బలహీనం అంట. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువుతారు ఎవరైనా? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావతిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి ఏమేమి చేయగలరంట? ఏమీ చేయలేరు. ఈ మాట మనకు అర్థమవుతుంది మాట. ఏమీ చేయలేరు, ఏమీ చేయలేరు, ఏమీ చేయలేరు. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత వారికి మొదటి యుద్ధం ఎవరితో? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం అయిపోయిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఫస్ట్ టైం యుద్ధం చేశారు. ఎవరితో చేశారు? రెఫీదీంలో జరిగింది. ఎవరితో జరిగింది? మండ నుంచి నీళ్ళు వచ్చినప్పుడు జరిగింది. ఎవరితో జరిగింది? నిర్మాకాండం 17లో ఉంటేనే తీయనవసరం లేదు కానీ అమాలేకులతో జరిగింది. సరే, ఫస్ట్ టైం అండి యుద్ధం. అంతకు ముందు ఇశ్రాయేలు దేశంలో ఎప్పుడు యుద్ధం జరిగింది? ఫస్ట్ టైం యుద్ధం వచ్చినప్పుడు ఆ మొత్తం ఇశ్రాయేలులో యుద్ధాలు చేసిన ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా? మోషే. ఆయన ఒక్కడే యుద్ధం చేసిన ఆయన ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు కనుక సకల విద్యా ప్రవీణుడు అని అంటే యుద్ధ విద్య కూడా వచ్చాయి.
దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ యుద్ధంలో మీరు ఎలా పోరాడాలి అని అంటే, మోషే నువ్వు కొండెక్కు, చేతిలో కర్రబట్టుకో, చేతులు పైకెత్తు. చేతులు పైకెత్తడం ఇంగ్లీష్ ఏమంటారు? హ్యాండ్స్ అప్ అంటారు. హ్యాండ్స్ అప్ అని ఎప్పుడు అంటారు? చేతగానప్పుడు. పోలీసులు వచ్చే హ్యాండ్స్ అప్ అంటే దివాలా తీసేసావు, నువ్వు ఒప్పేసుకుంటున్నావు, ఇక నిన్ను నువ్వు సరెండర్ చేసుకుంటున్నావు, హ్యాండ్స్ అప్ అని అంటారు. థమ్స్ అప్ కాదు, హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్ ఇదే చెప్తున్నాడు. చేతులు ఎత్తే, పైకెత్తే, చేతులు ఎత్తి నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే, నువ్వు నాకు మొదలుపెడతానే చేతులు ఎత్తే, చేతగాని తనాన్ని ఒప్పుకో. నువ్వు ఎంతసేపు చేతగానోడు అని గుర్తుపెట్టుకుంటావు, అంతకాలం ఇశ్రాయేలుని నేను గెలిపిస్తా, నేను నా వల్ల అవుతుంది, నేను చేసుకోగలను అని చెప్పి చేతులు దించుతావు కదా, ఇశ్రాయేలుని ఓడిపోవడానికి అప్పగిస్తాను. ఇంతేనండి ఆత్మీయ జీవితం. ప్రార్థన చేస్తూనే ఉండాలి. అందుకే ఆ మాట రాశారు, ఎడతెగక ఎడతెగక. నేను ఒక రోజు ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒక ఊరు ఒక హోటల్లో పెట్టారు, నన్ను మంచి హోటల్లో పెట్టారు. ఏసీ ఉంది, వైఫై ఉంది, టీవీ ఉంది. మామూలుగా హోటల్లోకి వెళ్ళగానే వాళ్ళు టీవీ రిమోట్ చేస్తే వదిలేండి సార్ అంటే, టీవీ రిమోట్ వద్దా సార్ మీకు అంటే, వదిలేండి మాకు వేరే పనులు ఉన్నాయని చెప్పి టీవీ రిమోట్ పంపించాను. ఆయన టీవీ రిమోట్ కూడా పెట్టి వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిన తర్వాత రాత్రి పడుకున్న తర్వాత అసలు ఎంత ఒత్తిడి అంటే, టీవీ ఆన్ చేసి చూసేయాలి, సినిమా చూసేయాలి. అసలు ఎప్పుడు ఉండేది కాదు, ఇక్కడ ఆశలో ఉండేవి కాదు. సినిమా చూసేయాలి. ఆశ. వెళ్ళా, టీవీ ఆన్ చేశా, రిమోట్ తీసుకున్నాం, ఒత్తుతున్నాం, పోరాటం. సరే అది చూడకుండా పక్కన పెట్టేసారు, పడుకున్నా. అయిపోయింది. మరుసటి రోజు వచ్చిన తర్వాత మీటింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత యూత్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే, అన్నా ఈ మీటింగ్స్ కోసం మేము చాలా ప్రార్థన చేస్తామన్నా. అవునా తమ్ముడు? ఏమన్నా ప్రార్థన చేశారంటే, మీకోసం స్పెషల్గా చేసామన్నా. ఏమేమి చేశారు అని అంటే, ఒక్కొక్కరు అంటే మీరు క్షేమంగా రావాలని, ఇంకొకరు మీరు మెసేజ్ చెప్పేటప్పుడు దేవుడి మిమ్మల్ని నడిపించాలని. ఒక పిల్లడు ఏమన్నాడు తెలుసా? అన్నా మీరు హోటల్ ఉండేటప్పుడు టీవీ చూడకూడదు నేను ప్రార్థన చేశాను. ఇచ్చావు రాదు కూడా ప్రార్థన చేస్తాను. దీనికి ప్రార్థన అవసరం లేదు అనే విషయం మన లైఫ్ లోనే లేదండి. ప్రతి దానికి. అందుకే ఎడతెగక ఆగకుండా మనం చేసే పనులు ఏంటో చెప్తా. ఆగకుండా మనం చేసే పనులు ఏంటో చెప్తాను. బ్రీతింగ్, వెరీ గుడ్. ఊపిరి పీల్చుకోవడం. ఇంకా ఆగకుండా మనం చేసే పనులు అదొకటేనా? చూస్తాం. నిద్ర పెట్టుకుని నెలకొని ఉన్నప్పుడు కళ్ళు చూస్తానే ఉంటాం. దేని చూస్తా ఉంటే ఏం ఒకటే చూస్తా ఉంటాం. ఇక చూస్తే హార్ట్ కొట్టుకోవడం. మనం పడుకున్నా లేచినా, మనం పడుకున్నప్పుడు హార్ట్ నువ్వు పడుకుంటేనే నువ్వు పడుకుంటా అంటే ఇద్దరు పడుకుంటే నువ్వు చూసి అది కొట్టుకుంటానే ఉండాలి, ఊపిరి పీల్చుకుంటానే ఉండాలి. ఎందుకు అని అంటే ఇవి అత్యవసరం అండి. ఇవి లేకపోతే పోతాం. బైబిల్ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, అత్యవసరం నీకు, ఎడతెగక ప్రార్థన చేయండి అని పౌలు రాస్తున్నాడు. యేసుప్రభు భాషలో చూద్దాం. లూకాసు సువార్త 18. పరిచయమైన ఉపమానమేగా మనకి. లూకాసు సువార్త 18. నేను ఎక్కువ టైం ఏమి తీసుకుని, ఎందుకంటే నా కళ్ళ ముందు పెద్ద వాళ్ళు నాకు పెట్టారులేండి. లూకాసు సువార్త 18. ఈ యేసుప్రభు చెప్తున్నారు మొదటి వచనం. వారు విసుగక నిత్యము చాలండి. నిత్యము అంటే ఆగకుండా. యేసు ప్రభు ఏమి చెప్తున్నాడు అంటే, ఆగకుండా ప్రార్థన చేయడం నేర్పించడానికి ఉపమానం చెప్పాడంట. అంటే యేసయ్య ఏమనుకుంటున్నారంటే, ఆగకుండా చేయండి రా బాబు మీరు ప్రార్థన. ఎవరంటే ఆగకుండా చేయండి రా నాయన మీరు ప్రార్థన. ఆగకూడదు. నీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, ప్రార్థన ఆగితే నువ్వు దేవుని చిత్తం నుంచి బయటకు వస్తావు. ప్రార్థన ఆగితే చాలు, నువ్వు దేవుని చిత్తం నుంచి బయటకు వచ్చేస్తావు అని గుర్తుపెట్టుకోవాలి. కనుక దేవుని చిత్తము అని అంటే ఎడతెగకుండా ప్రార్థన చేయాలి.
ఎప్పుడు ప్రార్థన చేస్తాం అంటే నీ చేత కానీ నీకు అర్థమైనప్పుడు ఒకవేళ ఆలోచించింది. నేను డ్రైవింగ్ చేసుకుంటాకే సగం జీవితం డ్రైవింగ్లోనే గడుపుతానండి. కార్ డ్రైవింగ్ చేస్తా ఉంటాను, 50 మంది డ్రైవ్ చేస్తానండి. సరే, ఇప్పుడు కనుక నాకు డ్రైవింగ్ వచ్చు, నాకు కీబోర్డ్ వాయించడం, హార్మోనియం కీబోర్డ్ వాయించడం రాదు. నాకు కొన్ని నల్లగెందుకు కొడతారు, కొన్ని తెల్లగెందుకు కొడతారు, బ్లూ రెడ్లు ఎందుకు కొట్టరు నాకు ఇప్పటికీ అర్థం కాదు. కొన్ని పైకి ఎందుకుంటాయి, కొన్ని కిందకి ఎందుకుంటాయి నాకు అర్థం కాదు. కరెక్ట్గా దాంట్లో నుంచి పాట ఎక్కొద్దాను అసలే అర్థం కాదు. నాకు డ్రైవింగ్ వచ్చు, కీబోర్డ్ వాయించడం రాదు. ఇప్పుడు ఒకవేళ జాన్ అన్న గారు, అన్న సాయంత్రం కూడికలో మీరు సువార్తకి వెళ్తాం, మీరు వ్యాన్ నడిపించాలా అని అన్నారు. ఆ కూడికి వెళ్ళిన తర్వాత మీరు కీబోర్డ్ వాయించాలా అని అన్నారు. నేను దేనికోసం ఎక్కువ ప్రార్థన చేస్తాను? ఎందుకు? డ్రైవింగ్ కోసం చేయను. అక్కడ కూర్చున్నాక సాయం ఎక్కడ వచ్చుగా. ఇప్పుడు మీరు చెప్పాలి నాకు, మనం ఎందుకు ప్రార్థన చేయము? వచ్చని వచ్చు కాదు, వచ్చని అనుకుంటాము. ఇంతేనండి ట్విస్ట్. ప్రార్థన ఎందుకు చేయడరా ఈడు అని అంటే అన్ని వచ్చని అనుకుంటాడంట, అందుకే చేయడు. రాదు, నాకు రాదయ్యా స్వామి అని అనుకున్నాడు వద్దన్నా ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనము ఎప్పుడు ప్రార్థన చేస్తాము, నాకు రాదు, నేను చేతగాను. ప్రభు మనకి చాలా ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. ఆయన పిలిచిన పిలుపుని మనం చేసుకోలేము, మన వల్ల కాదు, అస్సలు కాదు. విశ్వాసానికి కర్త ఆయనే కొనసాగించాలి. ఆత్మతో ఆరంభించిన కార్యం ఆయనే ముగించాలి, మన వల్ల కాదు. ఎడ తెగకుండా ప్రార్థన చేయాలి. అయితే ఈ ప్రార్థనకి అడ్డులేంటో మీరేనా చెప్పాలి. మనకు తెలుసు ప్రార్థన చేయాలని, కానీ ప్రార్థనకి అడ్లు కొన్ని ఏంటంటే చెప్తారా? ప్రార్థనకి అడ్డు, అయ్యో ప్రార్థనకి అడ్డు చెప్తారా? ఎందుకు చేయమో చెప్తారా? తర్వాత చేస్తాను అనుకోమ్మా. ఓకే, సరే, తర్వాత చేస్తాను అనుకోండి. వెరీ గుడ్. విస్తారమైన పనులు కంటే ఇంకో మాట పెడితే బాగుంటుంది. పనికి మారిన పనులు. మార్తా మరియ ఇంటికి యేసయ్య వచ్చినప్పుడు మరియ గారు యేసు పాదాల దగ్గర కూర్చుని ఆమెకి యేసు పాదం అని పేరు పెట్టాలి. ఎక్కడ చూసినా ఆడే కూర్చుంటారా? ఇప్పుడు నా ప్రశ్న, మరియా వంటలో సహకరించిందా? ఇప్పుడు మార్త వంటే చేస్తుందిగా, మరియా వంటలో సహకరించిందా లేదా? సహకరించుంటుందా లేదా? తెలీదు. అబ్బా, వెరీ గుడ్. తెలీదు. ఆలోచిస్తే సోమరిగా ఏ పని చేయకుండా యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ఎంత మంచి మరి అవి అనేవాడా? కష్టపడి పని చేయి, నీ పని నువ్వే చేయాలి అని చెప్పిన దేవుడు ఈమె ఎంత చేయాలో అంతే చేసింది. అంటే ఒక అన్నం, సాంబారు, ఓ పెరుగు, ఇక్కడ వరకు మరీ చేసేసి వచ్చేసింది. కానీ ఈ మార్తమ్మకి మంచూరియా చేసేయాలని ఉంది, జిలేబీ చేసేయాలని ఉంది, ఇంకేదేదో ఎక్స్ట్రా వేసుకున్నాను అంటున్నాడు. తెలుసా ఎంత అవసరం చేసి వచ్చి నువ్వు కూర్చో, ఎంత అవసరం అవి చేసుకుంటానేమో. మార్త విస్తారంగా అవసరం ఉన్న దానికంటే ఎక్కువ పెట్టుకుంది. అందుకనే ఆమె ప్రభుని పోగొట్టుకుంటా వచ్చింది. మన లైఫ్లో ఎంత చేయాలో అంతే అండి, ఎంత ఉండాలో అంతే, ఏది ఎంతో అంతే. ప్రతిదీ బ్యాలెన్స్లో ఉండాలి. అసలు ఆత్మీయ జీవితం అంతా అంటే ఏంటి తెలుసా? ఆత్మీయ జీవితం అంటే బ్యాలెన్స్గా సమతుల్యంగా వెళ్ళడం. నాకు పెళ్ళైన తర్వాత నా లైఫ్కి భలే బ్యాలెన్స్ వచ్చింది. ఎందుకు తెలుసా? నాకు స్పీడ్ అంటే పెద్ద ఇష్టం, స్పీడ్ అంటే తెగ ఇష్టం. 120-180లోనే పోయేటండి హైదరాబాద్ పేదలకి. మా ఆవిడికి స్పీడ్ అంటే అస్సలు పడదు. నేను యాక్సిడెంట్ అవుతుంటే ఆ పక్కన కూర్చొని బ్రేక్ అవుతుంది. కాలుతో కాదు, రోడ్డుతో.
నేను డ్రైవర్ అయితే ఆమె కండక్టర్. బండి మరి బ్యాలెన్స్డ్గా పోతుంది. 80, 100, 80, 100. ఒకవేళ ఆలోచించండి, నాకు స్పీడ్ ఇష్టం, ఆమెకి స్పీడ్ ఇష్టం అనుకోండి, నేను 180 పోతాను. ఇంకా బాగుంది, ఇంకా బాగుంది, పోండి అంతే. ప్రియా యేసురాజు నేను చూసినట్టు అంతేగా. మన దగ్గర డబ్బులు అసలు ఆగవు. మన దగ్గర డబ్బులు ఎట్లా ఇన్ని పోతుంటాయి. అవి గిరిపోయిన నోటు తెచ్చి లోపల పెట్టి అప్పుడే వాటి బ్యాలెన్స్గా పోతూ ఉంటుంది. ఆత్మీయ జీవితం అంటే ఏంటో తెలుసా? బ్యాలెన్స్ అండి. బ్యాలెన్స్, సమతుల్యంగా నడవడం. ఏది ఎక్కువగా ఏది తక్కువగా. ఉప్పు వేయాలి, కానీ ఎంత వేయాలో అంతే. కాబట్టి మన జీవితంలో అన్ని బ్యాలెన్స్ పెట్టాలంటే మన వల్ల కాదు. మనం ఎట్టంటే తెలుసా? మాట్లాడటం మొదలుపెట్టి మాట్లాడుతూనే ఉంటాం, చూడటం మొదలు చూస్తూనే ఉంటాం, నిద్రపోవడం మొదలుపెట్టి నిద్రపోతూనే ఉంటాం, తినడం మొదలుపెట్టి అదే పని. ఏ పని ఏడ వెళ్తే ఆడే అవుతాడు. ఏడేసిన దొంగలు ఆ ఇంటికి పోతే మళ్ళీ రావాలి, ఆడే పిలుస్తూ ఉంటున్నాడు. నేను బ్యాలెన్స్ నేర్పిస్తా. యేసయ్య ఎంత బ్యాలెన్స్గా బతికాడు తెలుసా? ఎంత బ్యాలెన్స్గా బతికాడు తెలుసా యేసయ్య? ఆయన బ్యాలెన్స్ చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 2:52 ఎంత బ్యాలెన్స్గా బతికాడంటే యేసయ్య. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు. చూడు ఎంత బ్యాలెన్స్ గా పెరుగుతా ఉంటున్నాడు. ఒక పక్కన ఆరోగ్యకరంగా పెరుగుతున్నాడు. ఆయన వయస్సునందు ఆరోగ్యకరంగా పెరుగుతా ఉంటున్నాడు. మంచి యవనస్తులుగా ఉన్నాడు. కానీ ఇక అదే జిమ్ము పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ పని కాదు. ఎంత ఆరోగ్యం అంతే. జ్ఞానం, తెలివి కూడా. కొంతమందికి దేహం బాగుంటే బుర్ర బాగోదు, బుర్ర బాగుంటే దేహం బాగోదు. యేసయ్యకి రెండూ బ్యాలెన్స్ గా ఉన్నాయంట. దేవునితో బాగున్నాడంట. అంత బ్యాలెన్స్ గా పెరిగాడండి. ఎట్లొచ్చింది యేసయ్య నీకు ఇంత బ్యాలెన్స్ అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నేను ఎడదెక్క ప్రారంభిస్తాను. యేసయ్య ఏ పని కూడా చెప్పకుండా చేయడు. చేసింది ఆయన చెప్పింది చేస్తాడు. ఆయన ఎడతెక్కకుండా ఆగకుండా ప్రార్థన చేయండి రా మీరు అంటే ఆయన చేసినట్టేగా. ఆగకుండా ప్రార్థన. నీ లైఫ్ లో ప్రార్థన ఆగుతే నువ్వు పడిపోయావు. ఆగుతే పడ్డావు. నిత్యము బ్యాలెన్స్ ఉండాలి నీ లైఫ్. ఏది ఎంతో అంతే, ఓవర్ వద్దు. ఏది ఎంతో అంతే. ఒక మనిషిని కలుస్తావా ఎంత అంతే. లిమిట్ అండి, లిమిట్. ఈ లిమిట్ మన వల్ల కాదు. నిత్యము ప్రార్థన చేయి, ప్రభా నన్ను లిమిట్లో పెట్టు ప్రభా. నిత్యము ప్రార్థన చేయి, నేను చేతగాను ప్రభా. లేఖనాలు చదివితే నీ చేతగాను నీకు అర్థం. ఓ మాట చెప్పి నేను ముగించేస్తాను. మీరు బాగా ఆలోచించి నాకు జవాబు చెప్పాలి. ప్రార్థన దేవుణ్ణి మారుస్తారా లేదా? ఆలోచించండి. ప్రార్థన దేవుణ్ణి మారుస్తారా లేదా? మారుస్తుంది. ఒకసారి మలాకి గ్రంథం 3:6 చదువుతారా? మలాకి గ్రంథం 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఎవ్రీ రాష్ట్రపతికి మనకు తెలుసుగా 13వ అధ్యాయంలో యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది దేవుడు మారడు అని. ఎంత మారడు? అమరుడు చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1:17 యాకోబు 1:17 చదువుతారు. సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు. ఎవరైనా ఇంగ్లీష్ పేపర్ ఉందా? ఎవరైనా చదువు. మార్పు నీడ కూడా లేదట. There is no shadow of turning. In whom there is no shifting shadows. And మార్పు అనేది ఉండదు.
ఇప్పుడు నా ఇంకో ప్రశ్న కూడా మీరు జవాబు చెప్పండి. దేవుడు అసలు మారగలడా? ఆయన మారగలిగితే దేవుడు అవుతాడా? దేవుడు అంటేనే మారలేని వాడు, నిత్యత్వం ఉండగలిగిన వాడు, ఒకే రీతిగా ఉండగలిగిన వాడు. ఆయన మారాల్సిన అవసరం లేడు, ఆయన మారడు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నా, ప్రార్థన దేవుడిని మారుస్తాడా? మార్చదు. ప్రార్థన దేవుడిని మార్చదు, ప్రార్థన మనల్ని మారుస్తుంది. మనం ప్రార్థన చేసేది ఎందుకు తెలుసా? ఆ ప్రార్థన చేసేటప్పుడు మనం మారుతాం. దేవుడు మారడండి, దేవుడు మారడు. దేవుడు మీరు బహుశా అనొచ్చు, దేవుడు పశ్చాత్తాపడను అని రాసింది కదన్నా, దేవుడు వాళ్ళు మొరపెట్టగా దేవుడు వెనకదీసెను అని రాసింది కదా అని అంటే, మీకు ఇంతకు ముందు చెప్పా కదా, యాంథ్రోపోమార్ఫిజం అంటే మనకు అర్థమయ్యే భాషను చూపించడానికి రాసింది. అంతేగాని ఆయన ఏదో పాపం చేసేసాడని పశ్చాత్తాపం ఏడుచుకుంటా నేను తప్పు చేసేసాడే అని ఏమనుకోడు. దేవుడు తప్పులు చేయడు. ప్రార్థన మనం చేసేటప్పుడు చాలాసార్లు మనకు వచ్చే నిరుత్సాహం ఏంటి తెలుసా? ఏమి జరుగుతుంది ఏమి జరగవలసిన, నువ్వు మారాలి, నేను మారాలి, మనం అందరినీ మారుతాం అనుకుంటాం. దేవుడు మనల్ని చెప్తా ఉంటాడు. మనం మారితే మన చుట్టూ పరిస్థితి ఎట్లున్నాడని మనం మారాలండి, మనం మారాలి. ఒక ఆయనకి మహా కోపం అంట, పెద్ద కోపం, అన్నిట్లో లొసుగులు, అన్నిట్లో లోట్లు ఎదుగుతానే ఉంటాడు. కోపిష్టి. ఆయన ఇంట్లో ఎప్పుడు గొడవలే, వాళ్ళ ఆవిడతో గొడవలు, వాళ్ళ పిల్లలతో గొడవలు, ఇంటి పక్కలతో గొడవలు. ఎందుకంటే ఈసారి కోపం ఆగదు కాబట్టి. అందరూ తప్పని, నా భార్య ఇంటి అంటాడు అందుకే నాకు కోపం వస్తుంది, నా పిల్లవాడు ఇట్లా అంటాడు అందుకే నా ఇంటి పక్కడు అట్లా అంటాడు అందుకే నాకు కోపం వస్తుంది, అదేం తప్పలేదని అనుకున్నాడు. వీడు ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, సెలెక్ట్ అయ్యాడు. ఏం ఉద్యోగం తెలుసా? కాల్ సెంటర్ ఉద్యోగం. ఆయన చెప్పారు ఏంటంటే, సార్ మీకు ఒక ఉద్యోగం వచ్చింది సార్, మీకు 50,000 ఇస్తాం, మీ పని ఏంటంటే రోజు పొద్దున్న 10 గంటలకు వచ్చి మీరు ఫోన్ పక్కన కూర్చోవాలి, మా కస్టమర్లు మీకు ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ ఎత్తి చాలా థ్యాంక్స్ సార్ మాకు ఫోన్ చేశారు, మా సేవలు నిత్యము మీకు అందుబాటులో ఉంటే చెప్పండి సార్ అని మీరు అనాలి. అప్పుడు అటువైపు పిచ్చి బూతులు తెస్తాడు. ఆడికుంటున్న చికాకంతా నీ మీదే తెస్తాడు. వాడికి పిచ్చిలేసి నేను పిచ్చి బుర్రలు తిన్నప్పుడు నువ్వు నవ్వుతూ మాట్లాడాలి. అంత అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెషియస్ కాల్, ఇట్ హస్ బీన్ ఎ ప్లెజర్ స్పీకింగ్ టు యూ. మీ అద్భుతమైన కాల్ బట్టి మీకు వందనాలు, మీతో మాట్లాడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది, నిరంతరం మీ సేవలో అని ఫోన్ పెట్టండి. ఒకవేళ కనుక నవ్వు చెరిగినా, మాట మారినా నీ జీతం కట్. అందుకే దీనికే మీరు ఫోన్ చేసినప్పుడు కొన్నిసార్లు మీకు వినిపిస్తారు, దిస్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ ఫర్ ట్రైనింగ్ పర్పసెస్ అని వినిపిస్తారు కదా. ట్రైనింగ్ పర్పసెస్ అంటే ఏం తెలుసా? ఈ కోపిస్టోడు బుద్ధులు తెచ్చుకుని ఉండాలంటే ఈడు వచ్చాడని వచ్చి ఇక ఫస్ట్ ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తంగా అటువైపు వేసుకున్నాడు. వేసుకుంటే వీడు అంటావు అని కొంతవరకు వచ్చిందంట. 50,000 కనిపించిందంట. మింగేసాడు, కోపం మింగేసాడు, అంతా మింగేసి అంతా తిట్టించుకున్న తర్వాత మీతో మాట్లాడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది, నిరంతరం మీ సేవలో అని ఫోన్ పెట్టాడు. మళ్ళీ నెక్స్ట్ రోడ్ ఫోన్ ఆ ఈడి కంటే ఇంకా పిచ్చిబుద్ధులు చెప్తున్నాడు. కోపం వస్తుంది కానీ చిరునవ్వు జరగట్లేదు, ఎందుకంటే 50,000 కనిపిస్తున్నాడు. నిదానంగా కోపం మాయమైపోయింది. ఆ తర్వాత తన భార్య ఎంత మంచిదో, తన కొడుకు ఎంత మంచోడో, ఇంటి పక్కన ఎంత మంచోడో అని చెప్పడం మొదలుపెట్టాడంట. మారాల్సింది మనమండి, మారాల్సింది మనం. పొద్దున్న పాప చెప్పింది కదా, మన అతి పెద్ద సమస్య ఏంటంటే నేనే. మారాల్సింది మనం, పరిస్థితి కాదు, మనకి అతి ఎక్కువ మారాల్సిందే మనం. కాబట్టి మనల్ని మార్చగలిగిన దేవుడు ఒక్కడే. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షం. ఎందుకంటే ఆయన ఉచ్చరింప శక్యం కానీ మూలుగులు అంటే ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తారు కదా. ఇక మాట బయటకి వినపడకుండా ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తారు కదా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అంత ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంత? మీరు అదే చదివితే మీకు అర్థమవుతుంది. వాడు చదువుదామండి, చదివితే ఎందుకు అర్థమవుతుంది అని చదువుదాం. రోమిలికి రాసిన 8 అధ్యాయాలు వస్తుంది. ఆ మాట ఎప్పుడు ముగించేస్తాడు. ఏం కట్టొచ్చినా భోజనం కట్టరాకూడదంట. సరే, రోమిలికి రాసిన 8 అధ్యాయం
ఆయన మనల్ని అసలు దేని కోసం పిలిచాడు, ఆయన మనల్ని దేని కొరకు పిలిచాడు. 29వ వచనం చూద్దాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని తన కుమారునితో స్వారూప్యము కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను, సమరూపము కలిగి ఉండుటకు అని ఒక బైబిల్లో ఉంటుంది. అంటే యేసయ్యలాగా మారడానికి, అసలు మనం రక్షించింది ఎందుకు తెలుసా? యేసయ్యలాగా మారడానికి, టు బీ కన్ఫర్మ్ టు ది ఇమేజ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. తన కుమారునిలాగా మారడానికి పరిశుద్ధాత్మ దేవుడు కుళ్ళు పెట్టి ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? ఇప్పుడు చెప్పే కదా, యేసులాగా మనల్ని మార్చడానికి ఆయన ఉన్నాడు. ఆయన ఏడుస్తున్నాడు మన లోపల, ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. ఎందుకంటే ప్రభా వీడు నీలాగా మారాలి, వీడు ఇంకా ఇక్కడ ఉన్నాడు ప్రభా, వీడు మహా అంటే ఇంకో 50 సంవత్సరాలు బతుకుతాడు ప్రభా, ఇంకా అంత నీలాగా మారాలి, వీడు ఇంకా ఇక్కడే ఉన్నాడు ప్రభా అని ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. అది ఆ వచనం అర్థం. ఎక్కుళ్ళు పెట్టి ఇంకెప్పుడు ప్రభా వీడు మారేది, ఇంకెప్పుడు ప్రభా వీడు మారేది, ఇంకెప్పుడు ప్రభా వీడు మారేది. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సంఘం మన కొరకు ప్రార్థన చేస్తుంది. మనం మన కొరకు ప్రార్థన చేస్తాం. ఇంతమంది ఎందుకు ప్రార్థన చేస్తున్నారు తెలుసా? మనం మారాలి, మనం మారాలి. కాబట్టి యేసయ్యలాగా అవ్వడం మన వల్ల కాదు, బ్యాలెన్స్డ్గా బతకడం మన వల్ల కాదు, విశ్వాసంలో కొనసాగడం మన వల్ల కాదు. మన వల్ల యోహాను 15:5 చదివే కదా, ఏమీ మన వల్ల కాదు, ఏమీ మన వల్ల కాదు. అందుకనే ప్రతి క్షణం ఆ ముస్లాంని గుర్తుపెట్టుకొని, బాబు నీళ్ళు రావట్లేదు నేను అడిగాడు, అయ్యా నాకు ఇది రాదు, నాకు ఇది రాదు, నాకు ఇది రాదు, నాకు ఇది రాదు, నాకు ఇది రాదు. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగించేస్తాను. దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడో చెప్పనా? దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం చేయగలమా లేవా? చేయగలమా లేవా? చెప్పలేము. దేవుడు ఇచ్చే ఆజ్ఞలు మనం చేయగలమా? చేయలేము. వెరీ గుడ్. దేవుడు మనం చెయ్యలేని ఆజ్ఞలే మనకిస్తాడు. ఎక్కడన్నా బైబిల్లో 3 పూటలు తినండి 10 గంటలు పడుకుంటే ఎక్కడ రాశారా? ఎందుకనే తెలుసా? అది నమ్మకంగా చేస్తాం కాబట్టి, చేయగలం కాబట్టి రాయలే. చెయ్యగలిగింది ఏది రాయడు, చేయలేదే రాస్తాడు. అంతేగా మన పిల్లలకి మనం ఏం చెప్తాము? ఒరే ఒరే నువ్వు 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 చూడు 8 గంటల వరకు లేవకూడదు చెప్తామా? పొద్దున్న పడుకుంటాడు, 5 గంటలకు లేవాలి అని చెప్తాం. నువ్వు లేవంగానే ఫోన్లో కొంచెంసేపు గేమ్స్ ఆడా, లేకపోతే తొందరలు పడితే ఎప్పుడైనా అన్నావా? వద్దు. ఎందుకు వద్దన్నా చేస్తాడు. బైబిల్లో ఏ ఆజ్ఞ కూడా నువ్వు చేయగలిగింది రాయలే, నువ్వు చేయలేనిదే రాశాడు. మరి చేయలేనందుకు రాశాడు? ఇది ఏమైనా టార్చర్ అయింది? చేయలేమని మీరు అంటున్నారు, మళ్ళీ చేయలేనందుకు రాశాడు అని అంటే, చేయలేదు ఎందుకు రాశాడు తెలుసా? ప్రతి ఆజ్ఞ ఆయన సహాయము చేయడానికి ఇష్టపడుతున్నాడని చూపించడానికి రాశాడు. పాత నిబంధనలో 613 ఆజ్ఞలు. అంటే దేవుడు మనకి ఎన్ని రకాలుగా పాత నిబంధనలో సహాయపడదాం అనుకుంటున్నాడు? 613 రకాలుగా సహాయం. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నేను సాయం చేయడానికి రెడీగా ఉన్నా. ఇలా వచ్చిన పిల్లడు ఉన్నాడు, 2nd క్లాస్ పిల్లడు, 5th క్లాస్ పిల్లడు ఉన్నాడు. వాడిని 100 రూపాయలు చక్కెర తీసుకుని రా పోరా అన్నావు అనుకో, అడిగి నువ్వు ఎంత ఇస్తున్నావు? అడిగి నువ్వు ఎంత ఇవ్వాలి? 100 ఇవ్వాలి. 1000 రూపాయలు తీసుకురా అంటే 1000 ఇవ్వాలి. నువ్వు ఎంత తీసుకురామంటే అంత ఇవ్వాలి. అంతేగా దేవుడు మనకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఇచ్చే ఆజ్ఞలు నువ్వు చేయలేవు అని చూపించడానికి ఇస్తాడు. ఆయన ఇచ్చే ఆజ్ఞలు నేను నీకు సహాయం చేస్తానని చూపించడానికి ఇస్తాడు. కాబట్టి మన పని ఏంటి తెలుసా? సాయం చేయండి ప్రభా, నాకు రాదు నాకు రాదు ఏడాది పెరగకుండా ఇదే మన ప్రార్థన. ఆత్మీయంగా ఎంత పెరిగినా మన వల్ల కాదు. ఎంతసేపు ఆయన చేస్తాడు అంతసేపే. మనలో ఇండిపెండెంట్గా మనం బతికేదేం లేదు. అందుకే మనము నిత్యము ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన గురించి కూడా ఒక 5 నియమాలు చెప్పి ముగించేస్తారు. వాక్యం చదవడం గురించి ఆయన చెప్పా కదా, గుర్తున్నాయా? చెప్పలేదు.
వరుసగా చదవాలని చెప్పాను. చెప్పే కదా వరుసగా చదవాలా? ఇంకా ఏంటది? మొదట ఫస్ట్ పొద్దున్నే చదవాలా? రెండు మూడోది నిదానంగా చదవాలి కూడా. నాలుగోది అర్థం చేసుకొని చదవాలి. ఐదోది ప్రార్థన పూర్వకంగా చదవాలి. ఇప్పుడు ప్రార్థన గురించి ఒక 5 నిమిషాలు చెప్పేస్తాను. ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా? మనం ప్రార్థన తండ్రి ఒక్కడికే చెయ్యాలి. యేసు ప్రభు నామంలో చేస్తాం. బైబిల్ మొత్తంలో యేసు ప్రభుకి డైరెక్ట్ గా ప్రార్థన చేసిన మీకు కనపడరు. స్టెఫెన్ అంటారేమో, యేసు నా ఆత్మని స్వీకరించు. ఆయన చచ్చిపోయేటప్పుడు ఒక విచిత్రమైన సన్నివేశం అది. యోహాను కూడా ప్రార్థన విచిత్రమైన, కానీ బైబిల్లో మనం చూసినట్లయితే తండ్రి కొరకు తండ్రికి ప్రార్థన చేస్తాము. తను డైరెక్ట్గా తండ్రితో మాట్లాడలేవు కాబట్టి యేసు ప్రభుని ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రార్థన తండ్రికి చెయ్యాలి, యేసు ప్రభు నామంలో చెయ్యాలి, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో చెయ్యాలి. ఫస్ట్ కొంచెం గుర్తు పెట్టుకున్నాం. తండ్రికి చెయ్యాలి, యేసు ప్రభు నామములో యేసు ప్రభు మీద ఆధారపడి చేయాలి, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో చేయాలి. నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో సమాధానంగా లేకుండా ప్రార్థన చేయబడి. రెండవది ప్రార్థన చేసేటప్పుడు తక్కువ మాటలతో నిదానంగా చేయాలి. కొంతమంది ఉంటారు రేడియో ఫాస్ట్ ఫార్వర్డ్ అనుకుంటున్నట్టే. మా దగ్గర ఒక ఆయన ఉంటాడు, ఆయనకి ఫ్లో అలవాటు అయిపోయింది. ఏంటంటే ప్రభావం నేను నీచుని, ప్రభావం నేను పంది, ప్రభావం నేను కూకటి, ప్రభావం నాకు సాయించు. ఎంత ఫ్లోలో పడతాడంటే నేను చాలా స్లోగా చెప్పాను, చాలా పడుతుంది అలవాటు. నువ్వు మాట్లాడే మాటకి ఒక అర్థం ఉంది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎస్తేరు తన భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె మాటలు సిద్ధపరచుకొని పోయింది. నెహెమ్యా తన రాజు దగ్గర పోయి నిలబడి మాట్లాడేటప్పుడు అక్కడే ప్రార్థన చేసుకొని ప్రభా ఏం మాట్లాడాలా అని చెప్పి 10 మాటలు మాట్లాడలేదు. ఎంత మాట్లాడాలి అంతే. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు కాబట్టి చాలా జాగ్రత్త, తక్కువ మాటలతో నిదానంగా ఆలోచించి మాట్లాడాలి. మూడోది ఎప్పుడు ప్రార్థన చేయాలి? అయ్యో వర్తమానంతో విన్నారు కదండి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఎడతెగకుండా, ఆగకుండా అంటే నీ లైఫ్ ఎప్పుడు ఆయనతో మాట్లాడుతూనే ఉండు. ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. నాలుగోది చాలా బాగా గుర్తుపెట్టుకోండి, దీనుడు మాత్రమే ప్రార్థన చేస్తాడు. దీనత్వం లేకపోతే ప్రార్థన ఉండదు. దీనత్వం ఉంటే గ్యారంటీగా ప్రార్థన ఉంటుంది. దీనుడై ప్రార్థన చేయాలి. ఐదోది చాలా ముఖ్యమైన చెప్తాను, నీ ప్రార్థనకి నువ్వే జవాబు అవ్వడానికి ఇష్టపడి ప్రార్థన చేయాలి. మీకు అర్థమైందని చెప్తాను. యేసు ప్రభువు చెప్తున్నారు తన శిష్యుల్లో, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మంది ఉన్నారు, కాబట్టి మీరు ఏం చేయండి? కోత యజమానుడికి పనివాళ్ళని పంపించమని ప్రార్థన చేయండి. సో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా చాలా మంది సువార్థికులు కావాలి, ప్రభా సువార్థికుల్ని పంపి ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. దేవుడే అన్నాడు మీరే కొండరా అన్నాడు. అంటే వాళ్ళ ప్రార్థనకి ఎవరు జవాబయ్యారు? వాళ్ళే జవాబయ్యారు. వెరీ గుడ్. విలియం కేరీ గారు ఏ దేశానికి వచ్చారు? భారతదేశానికి వచ్చారు. ఆయన ప్రపంచం పటం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారంట. భారతదేశంకి వచ్చినప్పుడు భలే భావం వచ్చింది, ప్రభా ఈ దేశాన్ని రక్షించు ప్రభా, మిషనరీలు పంపించు ప్రభా, పంపించు. నువ్వే పో ప్రభా. ఒకవేళ ఇలాంటి మీటింగ్లు జరుగుతున్నాయి అనుకో, ప్రభా నీ మందిరంలో సమృద్ధిగా అన్ని ఉండడానికి కావాల్సిన అక్కర్లని తీర్చు ప్రభా. నీ జోబులో యూను ముందు అంటే అది మాత్రం ఇంకొంటాం. ప్రభా అందరూ చేపలు తీసేయడానికి సాయం చేయి. నువ్వు నేను మాత్రం తీయను ప్రభా. నీ ప్రార్థనకి నువ్వు జవాబు అవ్వడానికి ఇష్టపడు. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకో. నీ ప్రార్థనకి నువ్వు జవాబు అవ్వడానికి ఇష్టపడకపోతే నువ్వు చేసే ప్రార్థన వేషధారణ, నిజమైన ప్రార్థన కాదు.
చెప్తారా ఈ విషయం ఏంటో? మొదటి, తండ్రికి ప్రార్థన చేయాలి, యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు యేసయ్యా యేసయ్యా, అది వాక్యంలో పెద్ద తప్పు నేరం పాపం అని నేను అనట్లేదు. ఇప్పుడు మాట గుర్తుపెట్టారు చాలా మందికి. ఈ మాట విన్నప్పుడు ఏమంటారు అంటే యేసు ప్రభు తప్పు చేశారు? కాదు కాదు, వాళ్ళు ముగ్గురు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ, యేసు ప్రభు, పరిశుద్ధ, ముగ్గురు సమానులు. ముగ్గురు కాంపిటీషన్ లేకుండా పనిచేస్తారు. ముగ్గురు ఒకే పని చేస్తారు కానీ ముగ్గురు ఒకే రకంగా పనిచేయరు. ఒకళ్ళు పని చేస్తుంటే ఇంకోళ్ళు ఆ పనులు జోక్యం చేసుకోరు. ఎందుకు చేసుకోరు అని అంటే, ఒకరు పని చేస్తుంటే ఇంకో జోక్యం చేస్తుంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ ఆలోచించండి, ఈ టేబుల్ నేను ఎత్తుతున్నా, ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కూడా పట్టుకున్నాడు, దాని అర్థం ఏంటి? నీకు ఒక్కడికి రాదురా అయినా నేను కూడా సాయం చేస్తాను. తండ్రి పని చేసేటప్పుడు కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు చేయరు. వీరు ముగ్గురు ఒకే ప్రతి పనిలో వీరు ముగ్గురు ఉంటారు, కానీ ఒకరు చేసే పని ఇంకో చేయరు. వీరు ముగ్గురు సమానులు. కాబట్టి ఇలా పంచుకున్నారండి వీళ్ళు ప్రార్థనని. ఏం పంచుకున్నారంటే, నాకు ప్రార్థన చేయాలి అనే తండ్రి పంచుకున్నాడు, నా పేరట చేస్తారు అనేది యేసుప్రభు పంచుకున్నారు, నా బలంతో చేస్తారు పరిశుద్ధ. ఎవరు ఎక్కువ తక్కువ ఏం కాదు, వీళ్ళు ప్రార్థన కూడా బాగా తీసుకున్నారు. అంటే వెరీ గుడ్. సో మొదటిది తండ్రికి ప్రార్థన చేయాలి, యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయాలి. ఎందుకు యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయాలి అని అంటే, ఎట్టయితే వేడి వేడి బొగ్గుని పట్టుకోవడానికి మనం ఏదన్నా ఒక 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 టాంగ్స్ ని వాడి పట్టుకుంటాము, ఎందుకంటే మనం పట్టుకుంటే కాలిపోతాం. అది పట్టుకుంటే అది కాలదు. కాబట్టి మనం దేవుడి దగ్గరికి మనం పోలేం, యేసు ప్రభు ద్వారా పోవాలి. అందుకే మనం యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బట్టి ప్రార్థిస్తాం. వెరీ గుడ్. ఫస్ట్. రెండోది ఏంటి? తక్కువ మాట్లాడి నిదానంగా ఆలోచించాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. తక్కువ మాట్లాడి నిదానంగా పోయి రేపు కార్డు ఆన్ చేసినట్టుగా కొంచెం ఆలోచించు. నేను ఒక మందిరంలో ఒక అంకుల్ ఉండేవాళ్ళు. ఆయన ఆరాధన చేయండి అంటే కొంతమంది ఇంకా ఆయన వేసి పేపర్ మీద ఒక రాసుకొని వచ్చాడు, పై నుంచి కింద వరకు మొత్తం చదివేసాడు. యేసు ప్రభువులో ఆరాధిస్తాం తండ్రి అని కూర్చున్నట్టు. ఏంద్రానైనా కాయతాలు చదువుతాడు అని అనుకొని పెద్దానే కదా, సరే ఆయన ఇంటికి వెళ్ళి అంకుల్ ఆరాధన చేయమంటే మీ లైఫ్లో ఏం జరిగిందో చేయొచ్చు, ఏదో చదువుతారు ఎందుకు అంకుల్ అంటే, ఆయన అన్నమాట కదా ఫ్యూజ్లోకి వెళ్ళిపోయి ఏమన్నాడు తెలుసా? నాయన రాజుల రాజు, ప్రభుల ప్రభు ముందు నిలబడు మాట్లాడుతున్నాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు ఆయన. అందుకే వారం అంతా ఒక్కొక్క మాట ఆలోచించి, ఈ పదం మాట్లాడవచ్చా లేదా, ఇది అర్థమైందా కాదా, ఇది నా లైఫ్లో జరిగిందా లేదా అని బాగా ఆలోచించి 6 రోజులు కష్టపడి ఈ పేపర్ రాస్తాను. ఆయన ఆరాధనలో పొరపాట్లు జరగకూడదని నేను రాసుకుంది మాత్రమే చదువుతాను, అందులో క్షమించండి అందులో మీరు అలానే చేయండి అని చెప్పి. ఎంత జాగ్రత్త భయం ఆయనకి. మూడోది ఎట్లా ప్రార్థన చేయాలి? ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. వెరీ గుడ్. నాలుగోది ఎడతెగకుండా ప్రార్థన చేయాలంటే నీ అక్క మీకు తెలుస్తేనేగా ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నావు. నాలుగోది దీనుడు ప్రార్థన చేస్తాడు, ప్రార్థనాపరుడు దీనుడై ఉంటాడు, దీనత్వం పొంగానే ప్రార్థన పొందాలని గుర్తుపెట్టుకో. నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి దీనుడివి, నువ్వు ప్రార్థన మానేసావు అంటే నేను అనేది చూపించుకునే ప్రార్థన కాదు, రహస్య ప్రార్థన గురించి చివరి మన ప్రార్థనకి మనమే జవాబు అవ్వడానికి ఇష్టపడతాం. వెరీ గుడ్. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్రార్థన ఎవరు మనం ప్రార్థిస్తాం. ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన చేసిన తర్వాత